బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, కానీ రమాబాయి గురించి తక్కువ మాట్లాడతాం. ఎందుకంటే రమాబాయి త్యాగాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే అంటే మనం పేబ్యాక్ చేయమనేసరికి ఇంత టైం ఇవ్వగానే, ఇంత 1000 రూపాయలు 2000 ఇవ్వగానే మనం ఏదో పని చేసినట్టు, ఒక రోజు 2 రోజులు తిరగంగానే ఇల్లు వదిలి చాలా పెద్ద పని చేసినట్టు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రమాబాయి గారు తన 4 పిల్లలను ఈ సమాజానికి ఇవ్వడం జరిగింది మిత్రులారా. తన 4 పిల్లలను పేబ్యాక్ చేయడం జరిగింది మిత్రులారా. వారి త్యాగం మనమందరం ఎప్పటిదాకా బతుకుంటామో ఈ సమాజం అప్పటి వరకు వారి రుణం మన మీద ఉంటుంది మిత్రులారా. ఒక్క సంఘటన ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చి మీరు విని ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్లో చదివే సమయంలో ఎప్పుడైతే ఇక్కడ కొడుకు బీమార్ ఉంటాడు, కొడుకు సిక్ అయి ఉంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్కి డబ్బులు కావాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లెటర్ రాస్తే అప్పుడు మనకి ఇప్పుడు ఉద్యోగాలతోనే డబ్బులు వస్తున్నాయి, కానీ అప్పుడు ఉద్యోగాలు లేవు. రమాబాయి పెండతోని పిడికలు చేసి పిడికలు అమ్మి చేసిన డబ్బులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉత్తరం రాస్తుంది. నా కొడుకు ఇక్కడ సిక్ అయి ఉన్నాడు, బీమార్ ఉన్నాడు, మరి నువ్వు డబ్బులు కావాలంటున్నావు, మరి నేను కొడుకుని చూపించాలా, నీకు డబ్బులు పంపించాలా అంటే, లేదు లేదు కొడుకుని కాదు నాకే డబ్బులు పంపు, ఎందుకంటే మన కొడుకు ఇబ్బంది అవుతుంది, కానీ ఒకవేళ నేను నా చదువు ఆగిపోతే కోట్లు మనలాంటి కొడుకులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఉండదు, కాబోసం నాకే పంపమనడం వల్ల ఆ డబ్బులు అక్కడ పంపడం జరుగుతుంది. సార్ కొడుకు రమాబాయి కొడుకు చనిపోవడం జరుగుతుంది మిత్రులారా. రెండో విషయం, ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం చేస్తూ ఉంటారో 1935లో ఇంటికి నెలలు పోడు, మనం ఒకరోజు 2 రోజులు పోగానే పొద్దున పోగానే సాయంత్రం ఎప్పుడు వస్తావు అని మనకు ఫోన్లో వస్తూ ఉంటాయి. కానీ బాబాసాహెబ్ నెలల తరబడి ఇంటికి పోకపోతుండే. రమాబాయి గారు మంచాన పడి చాలా లాస్ట్ దశకు పోయింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అసిస్టెంట్ నానక్ చంద్ రత్తు ఉంటాడు, రత్తు ఒక్కసారి రమ్మను సాహెబ్ని, నేను ఎందుకంటే నా పరిస్థితి చాలా బాగాలేదు, నేను ఇంత సిక్ అయి ఉన్నా, ఒక్కసారి నన్ను చూసి పొమ్మని అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి గారు దిక్కు వచ్చి చూడరు, ముఖము వెనకాల తిప్పి పెట్టుకుంటాడు. అయితే రమాబాయి గారు అడుగుతారు, ఏమైంది సాహెబ్ ఏమైంది, నేనేమో తప్పు చేసినా, ఎందుకు నా ముఖం చూస్తలేవు అంటే, అప్పుడు బాబాసాహెబ్ గారు అంటారు, రామో నేను నీ ముఖం చూడలేను, ఒకవేళ ఎందుకంటే నేను ఎన్నో నువ్వు 4 పిల్లల్ని పోగొట్టుకున్నావు, అయినా నేను పట్టించుకోలేను, ఇప్పుడు నువ్వు కూడా చనిపోయే స్థితిలో ఉన్నావు, నేను రాలేను, నిన్ను ఒకవేళ నేను చూస్తే నేను నిన్ను వదిలిపోలేను, ఎందుకంటే చనిపోయే దశలో ఉన్నావు, కాబట్టి రమా నన్ను క్షమించు అని ముఖం అడ్డు పెడితే చేతిలో చేయించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, సాహెబ్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బాధపడకు, నువ్వు చేసే పని నా పిల్లల కంటే నాకంటే చాలా గొప్పది, కోట్ల పిల్లలను నువ్వు ఉద్ధరించే పని చేస్తున్నావు అని చేతిలో చేయించి అప్పుడే చనిపోవడం జరుగుతుంది మిత్రులారా. ఇది రమాబాయి గారి త్యాగం. వారి త్యాగాల ఫలితంగా మనం ఇక్కడికి వచ్చినాం మిత్రులారా. కానీ ఖచ్చితంగా మనము వారి ఉద్యమాన్ని కొనసాగిస్తేనే వారి త్యాగాలకు ఏమైనా ఫలితం ఉంటుంది, లేకపోతే మనం ఎన్ని చెప్పినా, ఎందుకంటే మనం ఎంత లక్షల రూపాయలు వస్తున్నాయి, ఆ పిడికల డబ్బుల రుణం మన మీద ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిల్లల రుణం మన మీద ఉందని మనం ఎట్టి పరిస్థితిలో గమనించాలని మీకు అందరికీ మనవి చేస్తూ, ఇంకో విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 18 మార్చ్, ఇది చాలా హిస్టారికల్ స్పీచ్. ఆగ్రాలో చాలా హిస్టారికల్ స్పీచ్, లక్షల మంది ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరుగుతుంది, నేను ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన, మీకు చేతనైతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోండి, లేకపోతే ఇక్కడే వదిలేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఈ ఉద్యమ రథాన్ని వెనుకకు గుంజకండి అని వారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగి, అదే మీటింగ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తన కళ్ళలో నీళ్లు తెచ్చుకొని, నేను చేసిన పోరాటం వల్ల ఏదైతే చదువుకున్న ఉద్యోగస్తులు అయిందో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారేమో అనుకున్నా, కానీ ఈ చదువుకున్న ఉద్యోగస్తులు తన పొట్ట నింపుకోవడానికే పని చేస్తున్నారు. నా చుట్టూ గుమాస్తాల గుంపు తయారైంది, వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఎట్లయింది, నేను ఎలా ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తలేరు. కంప్లీట్గా వాళ్ళ టైము వాళ్ళ డబ్బులను తన ఫ్యామిలీని చూసుకోవడానికే ఇచ్చేస్తున్నారు అని లాస్ట్కి చనిపోయేదాకా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడవడం జరిగింది మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 6 డిసెంబర్ రోజు చనిపోయిన తర్వాత
దాదాపు 20 ఏళ్ళు ఈ ఉద్యమం జరగలే. భారతదేశంలో బయట నుంచి ఒక మహిళ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేద్దామంటే పబ్లిషర్ దొరకలే మిత్రులారా. గేలో మీద ఆమె వచ్చి ఇక్కడ ఒక రీసెర్చ్ బుక్ పబ్లిష్ చేస్తామంటే పబ్లిషర్ కూడా దొరకలే. 20 ఏళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఉద్యోగాలలో భర్తీలు తగ్గినాయి, అదేవిధంగా మన మీద అట్రాసిటీస్ పెరిగినాయి. బాబాసాహెబ్ ఉద్యమం చీకటి యుగంలో వెళ్ళిపోయింది మిత్రులారా.